జంగారెడ్డిగూడెం పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు కర్రటం రాంబాబు, ఉక్కుర్తి దుర్గారావులు ఈ అన్న సమారాధన ప్రారంభించగా వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడారు. వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. అదేవిధంగా వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ను అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ తెలగారపు జ్యోతి మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గుమ్మడి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది 14 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటుగా భారీ అన్న సమారాధన కూడా చేశామన్నారు. దీనికి సహకరించిన ప్రముఖులకు, దాతలకు, భక్తులకు కృతజ్ఞత తెలిపారు. స్థానిక మహిళలు ఏకరూప దుస్తులు ధరించి ఈ అన్న సమారాధనలో పాల్గొని వారి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో బత్తిన చిన్న, గుమ్మడి ప్రసాద్, పరిమి సత్తిపండు, ఉక్కుర్తి సీతారాం, మద్దాల ప్రసాద్, రావురి కృష్ణ, షేక్ ముస్తఫా, మహంకల్ రామ్మోహన్ రావుతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఈ రోజున ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహానికి అన్నదానానికి వచ్చిన భక్తులందరికీ కూడా నమస్కారాలండి. కూటమి ప్రభుత్వం వినాయక మండపాలకి ఇప్పుడు ఈ స్థాయి మండపానికి అయితే కొంచెం ఇంచుమించుగా దగ్గర 25-30 వేల రూపాయలు ఖర్చు అయ్యేదండి కరెంట్ బిల్లు కాటికి. కానీ ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం ఈ మండపాలకి కరెంట్ ఫ్రీ అని చెప్పని అనౌన్స్మెంట్ చేసి ఈ మండపాల్లో ఇది ఒక 25-30 వేల రూపాయల ఖర్చుని ఈ మండప నిర్వాహకులకి మిగిల్చిందండి. అది కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞత అండి. అలాగే ఏదైనా మంచి అనే దానికి ముందు ఉండి నడిపిస్తుందండి కూటమి ప్రభుత్వం. దీనికి అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు. హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లక్ష్మీ గణపతి ఆలయం వద్దకు విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర గొప్ప అన్న సమారాధన జరగడం జరుగుతుందండి. గుమ్మడివారి ఆధ్వర్యంలో 14 అడుగుల విగ్రహాన్ని ఇచ్చి ఆయన లైటింగ్, డెకరేషన్ అన్ని కూడా ఆయనే చేస్తూ ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి 11 రోజులు కూడా పూజలు అందుకొని రేపు 11వ రోజు ఊరేగింపుతో వినాయకుడు నిమజ్జనం జరుగుతుందండి. 2000 మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం పట్టణం మొత్తంలో కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ జంగారెడ్డిగూడెం పేరంపేట రోడ్లోని 14 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి 30 సంవత్సరాల నుంచి కూడా మహోత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుందండి. సహకరించిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.